ఇప్పుడే కొత్తగా ఎన్నుకున్న కమిటీ సభ్యులకు చైర్మన్ నాగే గారికి సభ్యులతో కూడా నా ఉద్యోగకు నమస్కారం చేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు నేను మొట్టమొదటిసారిగా 96లో వచ్చాను. అభికాంత డెవలప్మెంట్ లేదు. మళ్ళీ ఎమ్మెల్యే అయినాక దాదాపు 40 తర్వాత స్వామి చదవడం వల్ల నేను గెలిచి ఆ రోజు వచ్చి దర్శనం చేస్తాను. చాలా మార్పు వచ్చింది. ఇంకా మార్పువాలి. ఇంకా మా నాగా పీరియడ్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాము. మనకి ఎస్ఎస్వాలి, మంచి ఉంచుకోవాలి. తప్పకుండా సిమెంట్ ఫ్యాక్టరీతో గవర్నమెంట్తో మాట్లాడి తప్పకుండా సంస్థకుండా బిల్డింగ్ కంప్లీట్ చేస్తున్నాం. ఎందుకంటే బిల్డింగ్స్ లేవు. ఈ బీట్ సిస్టమ్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ కోసం అందరికీ ఏది కాదో ప్రతి గెస్ట్ ఉంటే దాన్ని దర్శించుకొని రిలాక్స్ ఉంటుంది. ప్రతి ప్రాంతం మా చల్లగా ఉంటుంది. అంటే స్పిరిచువల్గా చూస్తే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళకి పెద్దగా సదుపాయం సపోర్ట్ చేస్తున్నాం. దేవుడు నమ్ముకున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోడు. నాగే అయితే నాగా ఒక 2 రోజులు కష్టపడ్డాడు. నాగేమంటే పేషెన్స్ బాగుంది. ఎప్పుడు డిసప్పాయింట్ కాలేదు. రాజకీయంలో ఏమున్నా పేషెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. పేషెన్స్ ఏం సంపాదించుకోవచ్చు. మీరు తెలుసు చాలా కష్టపడ్డాడు. నేను దాన్ని ఎప్పుడు ఇచ్చే నాగే తప్పకుండా నీకే వస్తుంది పని చెప్తే ఈరోజు మనం దేవుడాల మధ్యసభకి అర్థపడి రోజు తెలుగు వెళ్ళిపోతాం కాబట్టి తప్పకుండా శ్రవణ ఏది పడమస్తు మంచి రోజు కాబట్టి తప్పకుండా మా డోర్ ప్రాంతాన్ని కానీ నా డోర్ నియోజకవర్గంలో కూడా దేవుడు కాబట్టాడు. కానీ ఏమంటే ఎన్నో వల్ల మనకు దీనికి తాగిన సమస్య లేదు. నేను పైన ప్రతి ఊరు కూడా ప్రతి గ్రామానికి నీళ్ళు పోతున్నాయి. కోరికల నుంచి నీళ్ళు పోతుంది కాబట్టి మన ప్రాంతంలో తాగిన సమస్య చాలా కష్టపడాలి. 2 ఏళ్ళు కష్టపడి ప్రతి గ్రామం నీళ్ళు తాకట్టు చేసే దేవుని తేవాలి. తప్పకుండా మనకు కావాల్సింది నా నిండుకున్నాను కాబట్టి ఈ ప్రాంతంలో బాగుండాలి. నా ప్రజలు నా రైతులు బాగా కోరుకుంటూ తెలుసుకుంటాను.